హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మనము ఒక హెల్దీ ఉప్మా రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. జొన్న రవ్వ ఉప్మా అన్నమాట. జొన్నల్లో ఐరన్ మరియు విటమిన్ B12 ఉండటం వలన రక్తహీనతను తగ్గిస్తుంది. జొన్నల్లో ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఈ, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయండి. హెల్త్ పరంగా చాలా మంచిది. ఇంత హెల్దీ అయిన జొన్న రవ్వతో కమ్మగా ఉప్మా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేద్దాం పదండి. జొన్న రవ్వ ఉప్మా కోసం నేను ఇక్కడ 1 కప్పు జొన్న రవ్వ తీసుకుంటున్నాను. జొన్న రవ్వ మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ జొన్న రవ్వని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. డ్రింకింగ్ వాటర్ వేసేసి తప్పనిసరిగా 2 గంటల పాటు జొన్న రవ్వని నానబెట్టుకోవాలి. లేదంటే జొన్న రవ్వ ఉడకదండి. మీకు 2 గంటల సేపు నానబెట్టుకునే టైం లేదంటే రాత్రే నానబెట్టేసుకొని మరుసటి రోజు ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జొన్న రవ్వ ఉప్మాని కుక్కర్లో చేస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో కావాలంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని దోరగా వేయించుకుందాం. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకొని ఉప్మా అయిన తర్వాత కలిపేసుకున్నామంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఇలా తీసేసుకొని ఆ ఉన్న నెయ్యిలోని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగబేడల్ని, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని దోరగా వేయించుకుందాం. ఇలా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ డ్రై బఠానీ ఒక 1/2 కప్పు రాత్రే వాటర్ వేసి నానబెట్టేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బఠానీ చాలా బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న ఒక 1/2 కప్పు బఠానీ వేస్తున్నాను. మీరు ఫ్రెష్ బఠానీని కూడా వేసేసుకోవచ్చు. ఒక 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. మీరు ఇంకా కావాలంటే ఒక 1/2 కప్పు బీన్స్ను కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించేసుకోవచ్చు. ఇలా వేయించాక ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి. వెజిటబుల్స్ని ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టమాటోని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని టమాటోలు కాస్త మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసేసుకొని వేయించుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నీ ఇలా వేయించుకున్న తర్వాత చూడండి, 2 గంటల తర్వాత చూసామంటే జొన్న రవ్వ మనకు చాలా బాగా నానిపోయింది. ఇందులో ఉన్న వాటర్ని కప్పులో వంపేసుకుందాం. వాటర్ని వంపేసుకొని సపరేట్గా జొన్న రవ్వను వేసేసుకుందాం. జొన్న రవ్వను వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం. ఇలా వేయించడం వల్ల ఉప్మా టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 నిమిషాల పాటు వేయించాక 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. జొన్న రవ్వ నానబెట్టుకున్న వాటర్ని పడేయకుండా 1 కప్పు జొన్న రవ్వ నానబెట్టుకున్న వాటరు మరో 2 కప్పుల వాటర్ని వేసేసుకుందాం. 1 కప్పు జొన్న రవ్వకి 3 కప్పుల వాటర్ వేసేసుకున్నాం అన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. జొన్న రవ్వ ఉప్మా మనం కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఈ కొలతలు తీసుకుంటే సరిగ్గా సరిపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, జొన్న రవ్వ ఉప్మా మనకు సూపర్గా రెడీ అయిపోయింది. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకున్నామంటే ఉప్మా తింటున్నప్పుడు క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయండి. ఇలా రెడీ చేసుకున్న జొన్న రవ్వ ఉప్మాని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తినచ్చు. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఈ కమ్మనైన జొన్న రవ్వ ఉప్మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు.
హెల్త్‌కు చాలా మంచిది కదండీ! మరెందుకండి ఆలస్యం? మీరు కూడా ఈ జొన్న రవ్వ ఉప్మాని ఈ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.